భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్కి ఏమాత్రం సామర్థ్యం లేదు, ఏమాత్రం కూడా యుద్ధ సామాగ్రి లేదు. కానీ కేవలం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పెద్ద ఎత్తున రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతోంది. అణుబాంబులు ఉన్నాయంటూ రెచ్చిపోతున్నారు పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులందరూ కూడా. ఎక్కడ చూసినా ఇప్పుడు పాకిస్తాన్లో పాకిస్తాన్ అణుబాంబు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భారత్ నుంచి ఒక సూటిగా హెచ్చరిక పాకిస్తాన్కి జారీ అవుతోంది. మీరు అటు పాకిస్తాన్ నుంచి మీ దగ్గర అణుబాంబుని ప్రయోగించాలనే ఆలోచన వచ్చినా కూడా అంతకంటే ఒక సెకండ్ ముందే భారత్ నుంచి మిసైలు మీ వైపు దూసుకొస్తాయి. భారత్ నుంచి మీ వైపుగా మిసైల్ దూసుకోవడం కాకుండా పాకిస్తాన్ని ఖండాలుగా అప్పటికే ఖండించబడుతుంది కూడా. పాకిస్తాన్ సంబంధించి అటు పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయట, పాకిస్తాన్ కే పాస్ ఆటం బాంబ్ హే అంటూ మాట్లాడుతున్నారు ఆవిడ. దీన్ని పూర్తిగా కూడా అక్కడ రాజకీయ ఉనికి చాటుకోవడమే కాకుండా భారత్ పైన మరోసారి ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైనటువంటి విషయాలు కొంత అందరినీ కవ్వింపు చర్యలకే మనం భావించాలి. మరోవైపుగా ఇమ్రాన్ ఖాన్ అక్కడే ఏదో దుర్మార్గం చేసి అక్కడే అవినీతికి పాల్పడి జైల్లో ఉన్నాడు, యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అటువంటి ఈ వ్యక్తి కూడా, అటువంటి దుర్మార్గుడు కూడా జైల్లో ఉంటూనే ఇటు భారత్ వైపుగా మేము అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాం, భారత్ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తోంది, నిజాలు చూపించడం లేదు, ఎటువంటి ఆధారాలు లేవు అని కారు కూతలకోతో ట్వీట్ చేశాడు. ఇక రక్షణ మంత్రి ఏమంటాడంటే ఏ క్షణమైనా కూడా మేము ఆల్రెడీ మేము ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాము, లష్కర్ తోయిబాకి ఫండింగ్ ఇస్తున్నామని చెప్తున్నాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏకంగా అక్కడి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తరార్ వాడేమంటున్నాడంటే ఇక్కడ వాడు అనే సంబోధిస్తే మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వీళ్ళంతా ఏమంటున్నారు, భారత్ పైన అణుబాంబులు వేస్తామని ఇండైరెక్ట్ గా హెచ్చరిక జారీ చేస్తున్నారు, డైరెక్ట్ గానే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తే అతుల్లా తరార్. సో వీడు ఏమంటుండంటే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరొక 24 నుంచి 36 గంటల్లో భారత్ మా పైన ముప్పేట దాడి చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక వీరంతా కలిసి యుఎన్కి వెళ్లారు, యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళిపోయి మోదీ మా పైన దాడి చేయొచ్చు, మమ్మల్ని చంపేస్తామంటున్నారు, పాకిస్తాన్ లేకుండా చేస్తామంటున్నారు, భారత్ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయి, మమ్మల్ని ఏ క్షణమైనా మట్టు పెట్టొచ్చు, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము, మీకు దండం పెడుతున్నాను, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా అక్కడికి వెళ్ళి ఒకవైపు మొరపెడుతున్నారు. ఒకవైపు మొరపెడుతూనే మరోవైపు ఇటువంటి కవ్వింపు చర్యలు ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు కూస్తున్నారు. సో ప్రస్తుతం మీకు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు భారత్తో యుద్ధం అనగానే పాకిస్తాన్ ఆర్మీ నుంచి 4500 మంది పాకిస్తాన్ ఆర్మీకి అయ్య బాబోయ్ మేము భారత్తో అంటే యుద్ధం చేయలేము, గతంలో మా పూర్వీకులు మాకు సంబంధించినటువంటి ప్రీవియస్ జనరేషన్ మొత్తం కూడా కార్గిల్ లాంటి వార్లో 1971 సంబంధించిన ఎమర్జెన్సీ టైంలో మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే బాలాకోట్ దగ్గరటువంటి ఆ సిచ్యువేషన్లో మా వాళ్ళంతా కూడా అసూలు బాసారు, మేమంతా అల్లకల్లం అయిపోతున్నాము, మీ వల్ల మేము ఇబ్బంది పడాల్సిన పని లేదు, దయచేసి మనం వదిలేయండి బాబోయ్ అని చెప్పి 4500 మంది ఏకంగా అటు రాజీనామాల తెరలేపి రాజీనామాలు చేసేసి అక్కడి నుంచి తుర్రుమని పరారైపోయారు. సో ప్రస్తుతానికి వారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు. ఇక ఏకంగా ఆర్మీ చీఫ్గా చెప్పినటువంటి అస్సాం మునీర్ కూడా ఆయన ఎక్కడున్నారు తెలియలేదు. ఏకంగా ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి నిజంగా అంతటి ధైర్య సాహసాలే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, అంతటి శక్తి సామర్థ్యాలే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, నిజంగా ఈ అణుబాంబులే ఉన్నాయని చెప్పినటువంటి ఈ కారు కూతలు కూసినటువంటి ఈ వ్యక్తులు నిజంగా మీ దగ్గర ఇంత శక్తే ఉంటే ఎందుకు మీ దేశాన్ని రక్షించినటువంటి పాక్ ఆర్మీ చీఫ్ కుటుంబం దేశం దాటి బయటకు వెళ్ళిపోయింది? దీనికి సమాధానం ఉండదు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళ వైపు నుంచి కొన్ని హెచ్చరికలు వస్తూనే అయ్యో బాబాయ్ కుయ్యో మొర్రో మీకు ఏం తెలియదు, మమ్మల్ని చంపేస్తామంటున్నారని చెప్పి ఐక్యరాజ్య సమితి దగ్గర వెళ్ళి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇప్పటివరకు 4500 మంది అటు పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన నేపథ్యంలో 40 లక్షల మంది పాకిస్తాన్ దగ్గర రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరినీ దయచేసి మీరంతా తిరిగి రండి, భారత్ మన పైన ముప్పేట దాడికి సిద్ధంగా ఉంది కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పి అక్కడ రాజకీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అందరినీ మళ్ళోసారి రాజకీయ ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నం ఈ యొక్క పొలిటికల్ సినారియోలో చోటు చేసుకుంటూనే ఆర్మీకి రిటైర్డ్ ఆర్మీ అందరూ కూడా ఆదేశాలు వెళ్ళాయట. వారందరూ కూడా రావాలా వద్దా? గతంలోనే వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిపోయారంటే ఎప్పుడో ఒకప్పుడు భారత్ నుంచి వచ్చినటువంటి ఆ దాడి చూస్తుంటారు కదా, భారత్తో యుద్ధం చేసే ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలుసు, నాకు తెలిసి ఉన్న వాళ్ళే బయటకు వెళ్తున్నారంటే కొత్త వాళ్ళు రావడం అనేది అంత పెద్ద డేరింగ్ సిచ్యువేషన్, అతిపెద్ద డేరింగ్ ఎవరు చేయకపోవచ్చు అనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. ఏదేమైనా ఒక దీనావస్థలో పాకిస్తాన్ చేరిపోయింది.
దిగ్బంధనంలోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచడం లేదు. మరోవైపుగా అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి పోరాడుతున్న వ్యక్తులపైన వీళ్ళంతా కూడా కొంత అక్కడ కంట్రోల్ చేయాల్సింది. లేదంటే వాళ్ళంతా కూడా దాడి చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతున్నారు, పాకిస్తాన్ ప్రజాపదానికి ఎక్కువ పెడుతున్నారు, అందరినీ కూడా హతమారుస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక వేర్పాటువాదం. అక్కడ బలూచిస్తాన్ ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలనేది పాకిస్తాన్ నుంచి ప్రత్యేకంగా వస్తున్న ఒక డిమాండ్. అంటే బలూచిస్తాన్ నుంచి వస్తున్న డిమాండ్, పాకిస్తాన్ మాకొద్దు, పాకిస్తాన్ మా స్వతంత్రాన్ని పూర్తిగా నట్టడం ముంచేసింది, మాకు స్వతంత్రం కావాలని బలూచిస్తాన్ వాళ్ళు పోరాడుతున్నారు. ఇదొకటే కాదు, సింధు దేశ్ ఇవన్నీ కూడా, పంజాబ్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా మాకంటే మాకు వేరువేరుగా దేశాలు కావాలని పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా బలూచిస్తాన్ చాలా అగ్రెసివ్గా రెగ్రెసివ్గా యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రజాప్రతినిధుల పైన టార్గెట్ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయడం కోసం డెఫినెట్గా కొంత ఆర్మీ అక్కడ కావాల్సిందే. సో పాకిస్తాన్ కొంత ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ సంబంధించినటువంటి బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని అణచివేయడం కోసం వినియోగిస్తే, మరికొంతమంది అక్కడ ఇండో పాక్ బార్డర్లో ఉండాలి, మరికొంతమంది లోపల జరిగినటువంటి ఒక యుద్ధం అంటే అంతర్గతంగా యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్లో, కాబట్టి ఆ యుద్ధాన్ని కంట్రోల్ చేయాలి. ఇలా రకరకాలుగా పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆర్మీ కూడా వివిధ పనుల్లో నిమిత్తమైపోయి అక్కడ కేటాయించబడి ఉంటే అసలు వాళ్ళంతా ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. సో ప్రజెంట్ ఏ రకంగా పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేస్తోంది? ఈరోజు సిసిఎస్ కమిటీ భేటీ జరుగుతోంది కాబట్టి ఇండియా నుంచి ఎటువంటి కీలక ప్రకటన రాబోతోంది ఏంటి అనేది కూడా కొంత ఆసక్తి రేపుతోంది. ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ఏం జరిగే అవకాశం ఉంది? బిఎల్ఏని ఎదుర్కోవడం కోసం కొంత ఆర్మీ, అటు ఇండో పాక్ బార్డర్ వెంట కొంత ఆర్మీ కొంత కవ్వింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఆర్మీని మొత్తం రమ్మని చెప్పినప్పటికీ ఉన్న ఆర్మీ ఊడిపోయి వెళ్ళిపోతోంది, అయ్యో బాబాయ్ మాకు వద్దని చెప్పి. ఇప్పుడు కొత్తగా రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎలా ఆలోచన చేయాలి దీన్ని? అనేక అంశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ చుట్టుముడుతున్నటువంటి సమస్యలే. నిజంగా ఓవైపు భారత్ అష్టదిగ్బంధనం చేస్తుంది, వాణిజ్య యుద్ధం చేస్తుంది, దౌత్య యుద్ధం చేస్తుంది. మరోవైపు అక్కడ నియంత్రణ రేఖ వెంబడి ఒప్పందాన్ని ఉల్లంఘించి కవిస్తున్న అక్కడి పాక్ రేంజర్లకు మన భారత ఆర్మీ తిప్పికొడుతుంది, ఎదురు సమాధానం చెప్తుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల గురించే ఇందాక మీరు చెప్పిన అంశాలన్నీ కూడా. ప్రధానంగా పాకిస్తాన్ ముఖ్యంగా అటు బలూచిస్తాన్ వైపు నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది బలూచ్ ప్రజల నుంచి. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది చాలా పెద్ద ప్రావిన్స్ అది పాకిస్తాన్ లో. సో అక్కడ వాళ్ళు స్వతంత్రం కోరుకుంటున్నారు, ప్రత్యేకంగా దేశం కావాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అది 2003 నుంచి ఎక్కువయ్యాయి. బిఎల్ఏ స్థాపించారు, బిఎల్ఏ వాళ్ళుగా స్వతంత్ర సమరయోధులుగా, ఫ్రీడమ్ ఫైటర్స్ గా ప్రకటించుకున్నారు. కానీ బిఎల్ఏ మాత్రం అంతర్జాతీయంగా అది తీవ్రవాద సంస్థగా ముద్రపడినటువంటి ఒక ఆర్గనైజేషన్. బట్ ఏదేమైనా సరే వాళ్ళు తమకు స్వాతంత్రం కావాలి, పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటారు. ఎందుకంటే బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ అణచివేతలు, అక్కడి ప్రజలను చూసిన చిన్న చూపు, రాజకీయంగా, సామాజికంగా, అలాగే ఆర్థికంగా అన్ని విధాల వాళ్ళని అణచివేస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు బలూచిస్తాన్ వైపు నుంచి తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ పరిణామాలు ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య పెట్టిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా బలూచిస్తాన్ వైపు నుంచే ఇప్పుడు కొత్త తలనొప్పులు పాకిస్తాన్ కు తయారయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా చెప్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికుల్ని మట్టుబెట్టినట్టుగా అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఇవాళ ఉదయం కూడా చాలా వార్తలు చక్కర కొట్టాయి సోషల్ మీడియాలో. 100 మందిని చెప్పారు, లేదా 40 మందిని చెప్పారు. అంటే వాటికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. కానీ 4-5 రోజుల క్రితం అయితే వరుస అటాక్స్ అయితే జరిగాయి. క్వెట్టా ప్రాంతంలో సైన్యాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. అంతకంటే ముందు జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఘటన మీకు తెలిసింది. దాని తర్వాత మరొక అటాక్ జరిగింది ఆర్మీ వెహికల్ పై, అప్పుడు ఒక 10 మంది చనిపోయారు. ఇదిలా. సో వరుసగా ఇలాంటి ఘటనలతో ఒక్కసారిగా పాక్ సైన్యానికి ఊపిరాడకుండా చేస్తున్నారు. అంటే బలూచిస్తాన్ వైపు నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది, తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటుంది ఆర్మీ అక్కడ. సో ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది ఇది ఆఫ్ఘనిస్తాన్ కు ఆనుకున్నటువంటి మరొక ప్రావిన్స్. అక్కడ కూడా తెహ్రీక్ తాలిబాన్ టీటీ చెప్తారు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీగా చెప్తారు. సో వాళ్ళు కూడా అటువైపు నుంచి అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ తీవ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటుంది. సో ఆ రకంగా ఆ దేశంలో అంతర్గత సమస్యలు లేదు. ఇందాక చెప్పినట్టు సింధు, పాకిస్తాన్ రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర జల వివాదాలు. పంజాబ్ రాష్ట్రం కూడా ఎక్కువ నీటిని వాడుకొని కింద సింధుకు, దిగువన సింధుకు తక్కువ నీళ్ళు వదులుతున్నాడు. అదొక అంశం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్ లో వేలాది మంది సైనికులు ప్రస్తుతం అక్కడి నుంచి
పాకిస్తాన్ కు రిజైన్ చేసి భారీగా తప్పుకుంటున్నారు, లేదంటే రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారంటూ ఒక ప్రచారం అయితే సాగుతుంది. అంటే దీనికి కూడా ఇప్పటికీ అక్కడ ఆర్మీ ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయలేదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు. బట్ అది కొంతవరకు ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యం, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అలాగే రాజకీయంగా ఉన్నటువంటి అసంతృప్తి దీనికి కారణాలకు తెలుస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ కూడా అక్కడ ఆర్మీ పూర్తి స్థాయిలో నిర్ధారించినప్పటికీ ఇది వాస్తవంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు అలాగే సైనికులు దాదాపుగా వేల సంఖ్యలోనే అక్కడ ప్రస్తుతం, అంటే భారత్ ఎప్పుడైనా దాడులకు దిగొచ్చు, యుద్ధాన్ని దిగొచ్చు అనే కారణంతో అక్కడ వాళ్ళ మీద ఉన్న అసంతృప్తితో ప్రస్తుతం వాళ్ళంతా కూడా సైన్యాన్ని వీడి వెళ్ళిపోతున్నట్టుగా ఒక సమాచారం. ఇంతటి సంక్షోభం కొనసాగుతోంది, ఇంతటి విభేదాలు కొనసాగుతున్న, ఇంతటి ఒక అక్కడ పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రధాని, మాజీ ప్రధాని, మంత్రులందరూ కూడా ఇటువంటి అణుబాంబులు ఉన్నాయి, మేము భారత్ పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలంటే అక్కడి ప్రజల నుంచి వచ్చేటువంటి ఎదురుదాడిని తట్టుకోవడం కోసం, అక్కడ ప్రజల నుంచి సింపతి గెయిన్ చేయడం కోసమైనా, లేదంటే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ముఖ్యంగా రిటైర్డ్ ఆర్మీని తిరిగి తీసుకొచ్చుకునేంత దుర్భరమైన పరిస్థితి పాకిస్తాన్కి వచ్చినట్టు వారంతా సిద్ధంగా ఉన్నారా? అంటే ఇదంతా ఒక బుకాయింపు అని చెప్పొచ్చు. అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ పరువు పోతుంది అంతర్జాతీయంగా, యుద్ధానికి వెనుకడుగేస్తే కనుక అంతర్జాతీయ సమాజంలో, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళ దేశంలో చాలా తలెత్తుకోలేని పరిస్థితి పాక్ పాలకులకు కానీ, మిలిటరీ పాలకులకు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఒకటే బుచ్చి చూపిస్తున్నారు అణుబాంబులకు సంబంధించి. అంతకుమించి సైనిక సామర్థ్యాలు మనతో పోల్చుకుంటే ఏ రకంగా వాళ్ళు మనకు సరితూగరని వాళ్ళకు తెలుసు, అక్కడి ప్రజలకు తెలుసు, పాలకులకు తెలుసు, అంతర్జాతీయ సమాజానికి తెలుసు. ఏ రకంగా చూసినా త్రివిధ దళాల్లో ఆర్మీ కానీ, నేవీ కానీ, లేదంటే ఎయిర్ ఫోర్స్ లో కానీ, సో గగనతలంలో కానీ ఏ రకంగా మనకు సరిపోరు. సో ఆ రకంగా అంటే వాళ్ళు చేస్తున్న ప్రకటనలు వరుసగా మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ చెందినటువంటి మంత్రులు, విదేశాంగ మంత్రి కానీ, లేదా సమాచార మంత్రి కానీ, రైల్వే మంత్రి కానీ, లేదంటే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం షరీఫ్ కానీ, లేదంటే రీసెంట్ గా ఆ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా పిచ్చి కూతలకు వస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు, అంటే ఈ పాకిస్తాన్ పాలకులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ప్రజల్ని మొదటి నుంచి మభ్యపెడుతూనే ఉన్నారు. ప్రజల్ని వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంచుతూ, ప్రజలకి కేవలం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, అక్కడ ఉగ్రవాద అడ్డాలను వాటిని పెంచుతూ భారత్ పై ఉసిగొల్పి కాశ్మీర్ అంశాన్ని కేవలం కాశ్మీర్ అంశంతో పబ్బం గడుపుతున్న పరిస్థితి. అక్కడ మన దగ్గర నుంచి ఆక్యుపై చేసుకున్న పిఓకేలో అంటే ఈ శిబిరాలన్నీ ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమాజానికి కూడా కాశ్మీర్ అంశంలో ఏదో పెద్ద బూచిగా చూపుతూ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అదే పాకిస్తాన్ వైఖరిని మనం ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఎండగట్టిన పరిస్థితి. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో మన శాశ్వత ఉప ప్రతినిధి యోజనా పటేల్ ఆమె తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ముఖ్యంగా పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు, రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆమె కళ్ళ కట్టినట్లు వివరించారు. పాకిస్తాన్ ఒక దుష్ట శక్తి లాదంటూ పాకిస్తాన్ కుయుక్తులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, ఆయన అంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, ఇరు దేశాలకు కూడా ఫోన్ చేశారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేశారు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఉగ్రదాడిని ఖండించారు గుటెరెస్. ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తత తగ్గాలి, అవసరమైతే మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ చెప్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని వాళ్ళకున్న బలహీనతల దృష్ట్యా అక్కడ గుటెరెస్ తో ఫోన్ సంభాషణలో కొంత మధ్యవర్తిత్వం వహించాలి, లేదంటే మేము దెబ్బతింటాం, మా పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆయన వేడుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ఛాన్స్ లేదు, ఇక్కడ మనతో ఎదుర్కొనే ఛాన్స్ లేదు. దౌత్యపరమైన యుద్ధంలో విలువలాడిపోతున్నారు, వాణిజ్య యుద్ధంలో విలువలాడిపోతున్నారు. ఈ రకంగా ఏ రకమైన అవకాశం లేదు కాబట్టి ఇంకా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడైతే ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్నారు, ఏదో ఆత్మస్థైర్యం కోల్పోకుండా. సో ఆ రకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మొన్న తీర్మానం చేసి ఈ దాడిని అయితే ఖండించింది. ఎవరి సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే పద్ధతి మంచిది కాదు ఏ దేశానికైనా అంటూ మొదటి నుంచి కూడా యుఎన్ఓ చెప్తుంది. సో ఆ రకంగా ఇప్పుడైతే గుటెరెస్ కు ఆ సెక్రటరీకి వీళ్ళు బతిమాలుకున్నట్టుగా తెలుస్తుంది. భారత్ ను కాస్త మా వైపు దాడి విషయంలో కాస్త శాంతించమని కోరుతున్నట్టుగా సమాచారం. సో ఆ రకంగా ఈ అంశాన్ని కూడా, అంటే ఈ ఫోన్ కాల్స్ అంశాన్ని కూడా యుఎస్ కూడా ధృవీకరించింది. యుఎస్ ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ కూడా దీన్ని నిర్ధారించారు. సో ఆ రకంగా సరే మనం ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్తున్న అంశాల వారిగా ఎక్కడ చూసినా ఎటు చూసినా పూర్తిగా
పాకిస్తాన్ ఇంకా అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనంగా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మరి కొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ముఖ్యంగా సిసిఎస్ అవుతుంది, అలాగే ఇవాళ సూపర్ కేబినెట్ గా చెప్పుకునేటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా సమావేశం అవుతుంది, అలాగే ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. ఇవన్నీ ఎందుకు ఈ సమావేశాలు వరుసగా చేస్తున్నారు ఢిల్లీ నుంచి ఖచ్చితమైనటువంటి సంకేతాలు పంపేందుకే భారతదేశానికి. సో ఆ రకంగా ఇప్పుడు భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఇంకా ఎలాంటి సమాచారం వస్తుందనేది మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ ప్రతినిధి బ్రీఫింగ్ పెట్టి సమావేశంలో వివరించే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ స్ట్రైకులు జరుపుతున్నాం. మొన్న 5 స్ట్రైకులు జరిపాం. ఏంటంటే సింధు జలాల స్ట్రైక్ జరిపాం, ఆల్రెడీ వాగా సరిహద్దు స్ట్రైక్ జరిపాం, వీసాల స్ట్రైక్ జరిపాం, బార్డర్లు మూసివేత స్ట్రైక్ జరిపాం. ఇలాంటి స్ట్రైకులన్నీ ఆల్రెడీ వదులుతున్నాం. ఇప్పుడు ఇంకెలాంటి స్ట్రైకులు చేయబోతున్నాం అనేది ఇంకా ముందు తేలబోతుంది. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కు దడ పుట్టిస్తోంది. దుష్ట పాకిస్తాన్ కి ఇప్పుడు మనం బుద్ధి చెప్పే పరిస్థితి అయితే ఆసనమైంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఐక్యరాజ్య సమితిని మతిమాలుతున్నట్టుగా తెలుస్తుంది, మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపమంటూ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది, దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అటు బలూచిస్తాన్, అటు తాలిబాన్ల నుంచి, ఇటు అలాగే సొంత దేశంలో అంతర్గత ఆందోళనలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఇటు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడి, ఇటు ముఖ్యంగా భారత్ అంటేనే భయం పడుతోంది. వాళ్ళు స్టేట్మెంట్ చేస్తారు. సో ఆ రకంగా ఇవన్నీ కూడా మీరు చెప్తున్నటువంటి అంశాల వివరించాను. ఈ రకంగా ప్రస్తుతం పాకిస్తాన్ కి అయితే గడ్డుపరుస్తుంది. ఒక డైలాగ్ ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవడానికి కూడా కొంత సైన్యాన్ని కేటాయించింది, అటువైపుగా భారత్ ని ఎదుర్కోవడానికి సైన్యం కేటాయించింది. వాళ్ళ దగ్గర ఉందే తిప్పి కొడితే 6,50,000 మంది. తిరిగినటువంటి దాంట్లో కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా కీలకమైన వ్యక్తులు, ఎవరో సాదాసిద్ధంగా అందులో పనిచేసే కింది స్థాయి ఆర్మీ వాళ్ళు కారు రిజైన్ చేసి వెళ్ళిపోయేది. ఏకంగా ఆపరేషన్ లో డిసిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. కువైట్ నుంచి 200 మంది కీలకమైనటువంటి ఆర్మీ ఆఫీసర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇలా పలు ప్రాంతాల నుంచి కీలకమైన ఆర్మీ ఆఫీసర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఏం చేయాలో తోచక యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మోదీ భారత ప్రభుత్వం మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని చంపేసే అవకాశం ఉంది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి కుయ్యో మొర్రం అంటూ యునైటెడ్ నేషన్ దగ్గర వెళ్ళిపోయి దండం పెట్టి దయాదాక్షిణ్యంతో అక్కడ కరుణించండి, మమ్మల్ని కాపాడండి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది పాకిస్తాన్. అణుబాంబులు అంటూ బయటికి ఆ ప్రజల నుంచి కాపాడుకునేందుకు, ఆ ప్రజల నుంచి అక్కడ పాకిస్తాన్ ప్రజల నుంచి తమని తాము కాపాడుకోవడం కోసమో, పాకిస్తాన్ ప్రజల నుంచి తమపైన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు, వారి దగ్గర మెప్పు పొందేందుకు పిచ్చిగా కారు కూతలు కూస్తూ అణుబాంబులు ఉన్నాయి, భారత్ మీద దాడి చేస్తాం, 130 అణుబాంబులు ఉన్నాయి, మా మీద ఆల్రెడీ భారత్ దాడి చేయడానికి సిద్ధమవుతోంది కాబట్టి మేమంతా ఏకంగా ఉన్నాం, ఇటువంటి కారు కూతలు కూస్తోంది. అక్కడ ఏకంగా మాజీ ప్రధాని కూడా ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, నవాజ్ షరీఫ్ అందరూ కూడా, వాళ్ళందరికీ గతంలో జరిగిన సంఘటనలు తెలుసు. బాలాకోట్ సంబంధించినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్ చాలా ప్రత్యక్ష సాక్షాత్కారం ఇమ్రాన్ ఖాన్కి. ఆయన ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. మరోవైపుగా 1999లో కార్గిల్ వార్ సందర్భంలో ప్రత్యక్షంగా అప్పుడు సాక్షాత్కారం అప్పుడు ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నారు. వీరందరూ అందరికీ ఎదుట భారత్ అనేది ఏం చేసింది, భారత్ ఏం చేయగలుగుతుందో వాళ్ళ ముంగట కల్లా సాక్షాత్కారంగా ఉంది. కానీ ఇప్పుడు వారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రకంగానంటే, అక్కడ ఒక సంక్షోభం ఏర్పడింది, పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇందాక ప్రతినిధి రామ్దాస్ చెప్పినట్టుగా పంజాబ్ ప్రావిన్స్ నుంచి కిందికి సింధు జలాలు కిందికి వస్తూ ఉంటాయి, సింధు దేశం వరకు వస్తూ ఉంటాయి. కానీ పంజాబ్ ప్రావిన్స్ లోనే అధికంగా సింధు జలాలను వాడుకొని కిందికి రానివ్వకుండా వాటిని అడ్డుకుంటున్నారు. సో రకంగా దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగుతుంది కాబట్టి అంతర్యుద్ధాన్ని కొంత పక్కదారి పట్టించడానికి, అంతర్యుద్ధాన్ని ఈ యొక్క భారత్ కనుక దాడి చేస్తున్నారంటే ప్రజలంతా ఐక్యమవుతారు, నిజంగానే జరుగుతుందేమో ఒక భయాందోళన గురయ్యే అవకాశం ఉంది. లేని ఎడల అక్కడ జరిగిన సంక్షోభం కారణంగా అక్కడి ప్రజాప్రతినిధుల పైన, అక్కడి నాయకుల పైన కూడా దాడి చేయొచ్చు. వీటన్నిటిని ఒక్కసారిగా సింగిల్ దెబ్బతో అంతా సైలెంట్ చేయాలంటే వారికి దొరికిన ఒకే ఒక అస్త్రం భారత్. సో అందుకే భారత్ పైన కారు కూతలు కూస్తున్నారు. కానీ వాళ్ళు కూడా చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళు అణుబాంబు ఉందని చాలా మంది చెప్తున్నప్పటికీ వాళ్ళు అణుబాంబు వేయాలనే ఒక ఆలోచన వచ్చినా కూడా ఒక సెకండ్ ముందే భారత్ నుంచి మిసైల్ అటువైపుగా పడిపోయి పాకిస్తాన్ని పూర్తిగా ఖండాలుగా ఖండించేస్తాం. అంతటి సత్తా భారత్ దగ్గర ఉంది. చాలా మంది కూడా చెప్తున్నారు, ఒకవేళ పాకిస్తాన్ కనుక అటువంటిది వాళ్ళు ప్రయోగించిన దాన్ని అక్కడే పడేసి అక్కడే వాళ్ళని చంపేసినటువంటి ఒక శక్తి, సామర్థ్యాలు అటు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, భారత్ దగ్గర టెక్నాలజీ అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆర్మీ వెనక్కి అడుగు వేసేది లేదు. ఇప్పటికే సిసిఎస్ భేటీ జరుగుతోంది.
క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ చాలా క్లియర్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా ఏదో ఒక బిగ్ డెసిషన్ రాబోతోంది. దీని తర్వాత పాకిస్తాన్ని చిత్తుగా చేసే అవకాశం ఉంది. ఒకసారి మీరు అక్కడ పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతున్నటువంటి ఒకసారి మాటలు వినండి. అంటే ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాం మనం నీటి బాంబు పేల్చడం పైన, మన సింధు జలాల ఒప్పందం పైన అనేది ఆయన మాటల్లో వినండి. ఆ తర్వాత మరొకసారి కూడా అంటే ఒకవైపు ఆ కంఠం మొత్తం కూడా ఒక దుఃఖంతో కనబడుతోంది. మాకు నీళ్లు లేవయ్యా, మాకు నీళ్లతో ఇంత ఇబ్బంది ఉంది, మీరు నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటూనే మరోవైపుగా మేము యుద్ధానికి సిద్ధమంటున్నారు. ఒకసారి మాట్లాడేందుకు చూద్దాం. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. What is so special about Keshav Reddy schools? Excellent academics, wonderful campuses, memorable school and residential life. Exactly. But more importantly, Setting a perfect platform for any career a student may opt for. Not mere medicine or engineering. shaping complete individuals to face any of tomorrow's challenges. Stuffing students with amazing communication skills and spoken English for global exposure. Yes, all this has been a tradition here over 30 years. Keshav Reddy, the right schooling.